తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచుకొట్టాయి. నిన్నటి నుంచి వాతావరణం మాత్రం పూర్తిగా మారిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో గురువారం నుంచి వర్షాలు ప్రారంభమయ్యాయి. మరో 5 రోజులు వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ సూచించింది. ఏపీలో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురంతో పాటు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. పిడుగులు పడే అవకాశం ఉందని నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక తెలంగాణలో రాగల 5 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే గురువారం సాయంత్రం నుంచి హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు రహదారులు జలమయమయ్యాయి. ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆవర్తనం 1 పశ్చిమ విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులు ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో కింది స్థాయి గాలులు ప్రధానంగా తూర్పు దిశ నుంచి వీస్తున్నాయని వెల్లడించారు. ఈరోజు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈసారి వర్షాలు త్వరగా వస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రతిసారి జూన్ 1వ తేదీన వచ్చే రుతుపవనాలు ఈసారి 10 రోజులు ముందుగా వస్తాయని అధికారులు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జరుగుతున్నారు. నాగేంద్ర, ఇంకా వాతావరణ శాఖ ఏం తెలిపింది? ఎక్కడెక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలర్ట్ ఇచ్చిందా? నిన్న సాయంత్రం నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాతావరణ శాఖ ఇప్పటికే అధికారులు, అదేవిధంగా ప్రజలందరినీ కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే రాబోయేటటువంటి 3 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలతో పాటు మరొక వైపు హైదరాబాద్ నగరంలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా నిన్న సాయంత్రం నుంచి హైదరాబాద్ లో కురిసినటువంటి భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. దాంతో పాటు మరొకవైపు రహదారులన్నీ కూడా పూర్తిగా నిన్నటి నుంచి కూడా నీటితో తేలాడుతున్నటువంటి నేపథ్యంలో నిన్నటి నుంచి అలర్ట్ అయినటువంటి జిహెచ్ఎంసీ సిబ్బంది, అధికారులంతా కూడా ఆ భారీ వర్షాల వల్ల ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నగరంలో ఎప్పటికప్పుడు కూడా లోతట్టు ప్రాంతాల్లో నిండిపోయినటువంటి వాటర్ అంతటిని కూడా ఎప్పటికప్పుడు తరలించేటటువంటి ప్రయత్నం చేయడంతో పాటు మరొకవైపు నిన్న కురిసినటువంటి భారీ ఎదురుగాలులతో కురిసినటువంటి వర్షాల వల్ల అక్కడక్కడ చెట్లు నెలకొనే వాటిని అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేయడంతో పాటు మరొకవైపు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అతి జాగ్రత్తగా వెళ్లాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు మరొకవైపు
జిహెచ్ఎంసీ సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే జిహెచ్ఎంసీ బృందం అంతా కూడా అలర్ట్ అయింది. గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికే జిహెచ్ఎంసీ సిబ్బంది అంతా కూడా అలర్ట్ గా ఉన్నటువంటి పరిస్థితి కనిపెడుతుంది. ఈ వర్షాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులందరినీ కూడా అలర్ట్ గా ఉండాలి, ఎప్పటికప్పుడు వెంటనే చర్యలు చేపట్టాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొక 3 రోజులు అయితే మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి సార్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర. ఇది తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పరిస్థితి. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతోంది. ఇక ఏపీకి వెళ్దాం. ఏపీ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 5 రోజులు ఇదే సిచ్యువేషన్ కొనసాగుతున్నట్టుగా వాతావరణ శాఖ అలర్టిస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాయుడు జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ నాయుడు. ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి? వర్షాలకు సంబంధించి ఏ ప్రాంతాలకు ఎక్కువ ఎఫెక్ట్ అని చెప్తున్నారు? వాతావరణ శాఖ ఎలాంటి అలర్ట్స్ ఇచ్చింది? గుడ్ మార్నింగ్ సతీష్. మండే ఎండలతో సతమవుతున్న ఏపీ వాసులకు అయితే మాత్రం గత కొద్ది రోజులుగా వరుణుడు పలకరిస్తున్న విధానం చూస్తుంటే మాత్రం పలు ప్రాంతాల్లో వర్షం పడుతూనే ఉంది. అయితే ఈ దక్షిణ కర్ణాటక నుంచి తూర్పు విదర్భ వరకు ద్రోణి విస్తరించి ఉండడంతో ఈ ప్రభావంతో అయితే మాత్రం ఏపీ వ్యాప్తంగా మరో 3 నుంచి 4 రోజుల పాటు అయితే మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ అయితే మాత్రం ఇప్పటికే తెలిపిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంటే మనం చూసుకున్నట్లయితే కనుక రాయలసీమ, ఉత్తర కోస్తాలో ఉరుములు పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడతాయని కూడా ఇప్పటికే వెల్లడించింది. ఉత్తరాంధ్రలో కూడా తేలికపాటి నుంచి తేలికపాటి వర్షాలు కూడా పడతాయని కూడా తెలియజేయడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే కనుక రేపు అంటే మే 19 వరకు అయితే మాత్రం ఏదైతే నైరుతి ఋతుపవనాలు భారతదేశాన్ని తాకే అవకాశం ఇప్పటికే అండమాన్ దీవులను అయితే మాత్రం తాకనున్నాయి. ఈ నేపథ్యంలో అయితే మాత్రం మే 21 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతల్లో కూడా సాధారణం కంటే అతి ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది అంటూ కూడా తెలియజేయడం జరిగింది. ఏదైతే కొమరిన్ తీరంతో పాటు దానికి ఆనుకుని ఉన్న దక్షిణ తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో లక్షద్వీప్ వరకు కొత్త ద్రోణి ఆవహించి ఉండడం వలన ఈ ప్రభావంతో ఈ రానున్న 3 రోజుల్లో అయితే మాత్రం రాయలసీమతో పాటు మొత్తం ఏపీ వ్యాప్తంగా అయితే మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందంటూ కూడా తెలియజేయడం జరిగింది. అంటే చూసుకున్నట్టయితే కనుక ఇక ఏపీ వ్యాప్తంగా చూసినట్టయితే పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే మాత్రం హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక రాయలసీమ ప్రాంతాలకు చెందినటువంటి చిత్తూరు, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే తెలియజేయడం. మరో వ్యాప్తంగా చూసుకున్నట్టయితే కనుక రాష్ట్రంలో ఇప్పటికే ప్రకాశం, ఒంగోలులో అయితే మాత్రం నెల్లూరు జిల్లా కావచ్చు, లేదంటే ఇటు కర్నూలు జిల్లాలో ఇప్పటికే 40 సెంటీమీటర్ల పైగా వర్షపాతం కూడా నమోదైన పరిస్థితి కూడా ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే మాత్రం ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. ఈ విధంగా చూసుకున్నట్టయితే కనుక రానున్న 3-4 రోజుల్లో అయితే మాత్రం ఎక్కువ మోతాదులో అంటే భారీగా వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటిని అందరినీ కూడా ప్రభుత్వం ఇప్పటికే అలర్ట్ చేయడం జరిగింది. ఏదైతే విపత్తుల శాఖ ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికే అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు ప్రజలను అయితే మాత్రం అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే పొలాల్లో పనిచేసేటువంటి రైతులు, వ్యవసాయ కూలీలు, పశు గొర్రె కాపులు అయితే మాత్రం జాగ్రత్తగా ఉండాలని, చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో కూడా ఉండకూడదంటూ కూడా మాత్రం వాతావరణ శాఖ అధికారులు అయితే మాత్రం హెచ్చరించిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రజలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు అయితే మాత్రం ఇక్కడ హెచ్చరించడం జరిగిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది సతీష్.